జగన్నాథ్ మూవీ హీరో రాయలసీమ భరత్ మూవీ ప్రమోషన్లో భాగంగా కాకినాడ జిల్లా కెర్లంపూడి శ్రీ సూర్యరామ థియేటర్లో తన సినిమా బృందంతో సందడి చేశారు. ఈ సందర్భంగా హీరో రాయలసీమ భరత్ మాట్లాడుతూ, డిసెంబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా మా జగన్నాథ్ మూవీ విడుదల కాబోతుందని, ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా వచ్చిన తనని ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు. ఈ సినిమా చాలా బాగా వచ్చిందని, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని థియేటర్లో సినిమా చూసి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట సహ నిర్మాత మదినే దుర్గారావు, ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ సోరపురెడ్డి పెదబాబు ఉన్నారు. హత్య గురైన ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలిసింది. వీళ్ళిద్దరికి మూడో వ్యక్తి ఇంకో ఫ్రెండ్ ఉండొచ్చుగా. ఎక్కడున్నావురా? వాడి కటౌట్ ఎలా ఉంటుందో పోలీసులకు కూడా తెలీదు. వాళ్లకు తెలిసే లోపే వాడి భూమి మీద ఉండకూడదు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాయలసీమ భరత్ని. ముందుగా రెండు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నమస్తే అండి. ఈరోజు మనం ప్రతిపాడ రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ కిల్లంపూడిలో థియేటర్ గురించి మాట్లాడడానికి, థియేటర్ ఓనర్ గారితో మాట్లాడడం కోసం. ఎందుకంటే బికాజ్ ఆఫ్ మన డిసెంబర్ 19th మన జగన్నాథ్ సినిమా రిలీజ్ ఉంది కాబట్టి, సో మన సినిమా ఇక్కడ కిల్లంపూడిలో, అదిగాక మన సినిమా వన్ ఆఫ్ ది పార్ట్నర్ మన కో ప్రొడ్యూసర్ దుర్గా గారు ఉన్నారు. సో వాళ్ళ ఓన్ విలేజ్ అనమాట ఇది. సో అందుకోసం అని చెప్పి థియేటర్ ఓనర్తో మాట్లాడడానికి వచ్చాము. థియేటర్ ఓనర్ గారు కూడా చాలా మంచిగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అదేవిధంగా డిసెంబర్ 19th మన జగన్నాథ్ సినిమా రిలీజ్ ఉంది. రెండు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా థియేటర్కి వెళ్ళి సినిమాని చూసి మమ్మల్ని ఆదరిస్తారని చెప్పేసి నేను మీ అందరికీ రిక్వెస్ట్ అడుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. 100% ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి కిల్లంపూడి నియోజకవర్గ ప్రజలందరూ కూడా, ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలందరూ కూడా కిల్లంపూడిలో పడ్డ మన థియేటర్ శ్రీ సూర్యరమణ థియేటర్కి వచ్చి ప్రతి ఒక్కరు సినిమాని చూసి మా జగన్నాథ్ సినిమాని ఆదరిస్తారని చెప్పేసి మీ అందరికీ రిక్వెస్ట్ అడుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో చేస్తున్నాను.